ఒక కొడుకు తన తల్లితో అంటాడు, అమ్మా ఏదో ఒక రోజు నేను నిన్ను గర్వపడేలా చేస్తాను అని. తల్లి అంటుంది, బిడ్డ నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. కాలం గడిచింది, ఆ అబ్బాయి పెద్దవాడయ్యాడు. తన కలలను నెరవేర్చుకోవడం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నాడు. అతను ఎంత బిజీ అయిపోయాడంటే తన తల్లితో మాట్లాడడానికి కూడా సమయం లేదు. ఒకరోజు తల్లి ఫోన్ చేసింది, బిడ్డ నేను చూడాలనుంది, ఎప్పుడు వస్తావని. అమ్మ ఇప్పుడు చాలా పని ఉంది, త్వరలోనే వస్తా అంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తల్లి ఫోన్ చేసింది, బిడ్డ ఈసారైనా వస్తావా అని. త్వరలోనే వస్తామ్మా అని కొడుకు అంటాడు. తల్లి అంటుంది, బిడ్డ నీకు దేవుడు ఆయుష్ ఇవ్వాలి, నీ సంతోషమైన నా ఆనందం అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ అబ్బాయి బాగా కష్టపడి ధనవంతుడు అవుతాడు. ఇప్పుడైనా మా అమ్మకి అన్ని సంతోషాలు ఇస్తాను, ఆమె ఏది కావాలంటే తెచ్చిస్తానని తనలో తాను అనుకుంటాడు. అయితే ఒకరోజు ఫోన్ వస్తుంది, మీ తల్లి హాస్పిటల్లో ఉంది, పరిస్థితి చాలా విషమం అని. ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు. తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా ప్లీజ్ నన్ను వదిలిపోవద్దు, నువ్వు లేకపోతే నాకేమీ లేదు. అమ్మా నా దగ్గర చాలా డబ్బు ఉంది, నీకు ఏం కావాలంటే తెచ్చిస్తా, నన్ను వదిలిపోవద్దని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. తల్లి కన్నీటితో ఇలా అంది, బిడ్డ నాకు డబ్బు కాదు, నువ్వు కావాలి, నీ సమయం కావాలి, నీతో గడపాలనుందిరా అని ఏడుస్తూ చనిపోతుంది. నీతి ఏంటంటే డబ్బు సంపాదించడానికి తల్లిని మర్చిపోకూడదు. డబ్బు పైన తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ అమ్మ పోతే తిరిగి రాదు. కాబట్టి తల్లిదండ్రులు ఉంటే ఇప్పటికైనా వారితో సమయం గడపండి. నెల నెల డబ్బులు పంపించడం కాదు, వాళ్ళతో సమయం గడపాలి.